పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే. ఇంకా నెమ్మది చదవండి, ఇంకా నెమ్మదిగా, గట్టిగా చదవకండి, కొంచెం నెమ్మది చదవండి. ఇంకా నీవు అతిశయించుదువా? వేరు నిన్ను భరించుచున్నది గాని నీవు వేరును భరించుట లేదు. మంచిది, వారు అవిశ్వాసం బట్టి విరిచివేయబడి, నీవైతే విశ్వాసం బట్టి నిలిచున్నావు. గర్వింపక భయపడము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవం గల ప్రభువా, నీకే వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రత్యేక సమయంలో నీ సన్నిధిలో మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉంటున్నాం. ప్రభువా, నీ వాక్యం దగ్గరికి వస్తున్నాం. మీరు మాతో మాట్లాడి మాకు కావలసిన మాట అందించి, మేము గృహాలకు వెళ్ళేటప్పుడు మాకు ప్రభువా ఏ మాట అయితే అవసరం అది మాకు దయచేయమని. ఇగో నీ శరీర రక్తంలో సిద్ధపడి మీ శరీర రక్తాన్ని పాల్గొనడానికి సాయం చేసావు. ఈ లోకంలో మేము జీవించడానికి మాకు కావలసిన మాటను మాకు అందించి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి గణపరిచి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. రోమాపత్రిక దయచేసి 11వ అధ్యాయం 16వ వచనంలో, ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలు పరిశుద్ధములే. ఇది విషయం. నీవు ఒక విషయంలో తప్పిపోతే మిగతా విషయంలో తప్పిపోతావు. ఒక్క విషయంలో నువ్వు సరిగ్గా ఉంటే అన్ని విషయాల్లో సరిగ్గా ఉంటావు. ఉదాహరణకి మాటల్లో నువ్వు జాగ్రత్తగా ఉన్నావు అనుకో, నీ మాటలు సర్వశరీరమును నిన్ను లోబర్చుకున్న రీతిగా ఉంటాయి. మాటల్లో తప్పిపోతే అన్ని రకాలు తప్పిపోతావు. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చూడండి. యాకోబు పత్రిక 3:2, అనేక విషయములలో మనం అందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనా మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడే తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడగును. మాట, ఒక్క మాట కానీ నోరు జారిందా నెక్స్ట్ ఇంకో పాపానికి రెడీ అవుతావు. ఒక మనిషి పాడైపోవడానికి కారణం ఏంటనంటే ముందు మాటల్లో సరిగా ఉండాలి. నువ్వు ఎవరితో మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఈ విషయం నువ్వు గ్రహించగలిగితే నీ మాటలు కానీ సరిగ్గా ఉంటే ఆ మాటను బట్టి నువ్వు తప్పిపోకుండా ఉంటావు. అందుకే తిమోతి పత్రిక 4:12 అంటాడు, నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకుము గాని. తిమోతి పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను నీయకము కానీ మాటలు. ఆగండి, దేంట్లో చెప్పండి. ఎవరైనా పాపం చేయటానికి కారణం ఏంటి తెలిసే మీకు? అవతల వ్యక్తితో నువ్వు మాట్లాడే సంభాషణే ముఖ్యం. ఆదాము తోటలో ఉన్నప్పుడు ఆదాము ఎవరితో కూడా మాట్లాడే ప్రసక్తి లేదు, కానీ అవ్వెళ్ళి సంభాషణ ఎట్టింది, లేనిపోని సోదంతా. ఇది నిజమా అనగానే భర్తను పిల్లాల, ఏమండి ఎవరో కొత్త వాళ్ళు వచ్చి ఏదో మాట్లాడుతున్నారు చూడండి అని ఆయన పిలవకుండా ఈవిడ సంభాషణ ఎట్టేసింది. ఈవిడేదో పెద్ద తెలివైన దానిలాగా, ఇది నిజమా అంటే ఏంటది అంటే దేవుడు ఏదైనా తినొద్దు అన్నాడంటే అవును తినొద్దు అన్నాడు. ఓ అమాయకురాల, తింటే దేవతలు అయిపోతారు కాబట్టి దేవుడు తినొద్దు అంటే నిజమానండి, ఉండండి మా ఆయన పిలుస్తాను, నేను ఆయన తినొద్దు అని చెప్పినప్పుడు నేను లేను, మా వారు ఉన్నారు అని అనలేదు ఈ అమ్మగారు. ఈ సోదెట్టుకుని ఏం చేసిందంటే మొత్తం మీద తినేసి అలా ఆయన తెచ్చి ఇచ్చేసింది. కొంతమంది పాపములు అలాగే దిగుతారు. విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు. నువ్వు ఎప్పుడైనా పాపము చేయకుండా ఉండాలి అనుకుంటే ఒక్క మాటలు నువ్వు కంట్రోల్గా ఉంటే చాలు.
మాట కానీ తేడా వచ్చిందా నీ హృదయం అంతా చెడిపోయినట్లే లెక్క. అయితే మాట కంటే ముందు అంతరంగం చెడిపోద్ది, అది విషయం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, అంతరంగములో ఒకవేళ నీకు ఏదైనా ఒక ఆలోచన అనేది పుట్టి దేవుడికి వ్యతిరేకమైన ఆలోచన పుట్టిన వెంటనే అది మాటల రూపంలో వ్యక్తం చేసావా, నీ మట్టుకు నువ్వు నాశనం అయిపోవడానికి సిద్ధంగా ఉన్నావని అర్థం. అందుకే ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుంచి చెప్తూ, నీవు నోరుని ఎలా పెడితే అలా వాడకు అన్నాడు. 5వ అధ్యాయం 1 నుంచి చదవండి. నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు ఆద్యగది నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొను. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలులు అర్పించుట కంటే, అది విషయం, సమీపించి ఆలకించుట శ్రేష్టము. బుద్ధిహీనులు ఏం చేస్తున్నారు చెప్పండి? తెలియకుండానే చేస్తున్నారు దుర్మార్గం పనులు. ఆలకించడం లేదు, సరిగ్గా వింటలేదు. బలులు అర్పించడం కంటే సమీపించి ఆలకించడం మీరు వినకుండానే చేస్తూ ఉన్నారు. చదవాలి. అనాలోచితముగా పలుకుటకు, అది అంటే లోపల నువ్వు ఆలోచన చేస్తే నోట్లో వచ్చేస్తుంది. అది నీ హృదయమును త్వరపడనీయక, అది విషయం. ఏం కాసుకోవాలమ్మా? నీ నోటిని కాసుకో. సామెతల్లో అంటాడు, నోటిని నాలుకను భద్రము చేసుకున్నవాడు శ్రమల నుండి ప్రాణమును తప్పించుకుంటాడు, కాపాడుకుంటాడు. సామెతలు 21వ అధ్యాయం అనుకుంటా, చూడండి 23వ వచనం. సామెతలు 21:23. నోటిని నాలుకను భద్రము చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును అద్ది. నోటిని నాలుకను భద్రం చేసుకోవాలి, లేకపోతే శ్రమల పాలు అయిపోతావు. అసలు నువ్వు వాళ్ళతో మాట్లాడదానికి ఏంటి వాళ్ళకి నీకు సంబంధం ఏంటి? నువ్వు వాళ్ళతో ఎందుకు మాట్లాడాలి? నువ్వు ఎవరు వచ్చి మాట్లాడతారు? అసలు నువ్వు మాట్లాడి ఏంటి? నీ కారణం నీకు ఏంటి? అసలు వేరే వాళ్ళతో సంభాషణ ఎందుకు పెట్టుకుంటున్నావు నువ్వు అని ఎవరన్నా అడిగితే, ఇదిగోనండి ఈ అవసరం, అది నువ్వు మాట్లాడవలసింది కాదు. ఇక్కడ చాలా కుటుంబాలు పాడైపోవడానికి ఇక్కడ ఒక విషయం చెప్తాను, వినండి. భర్త చక్కబెట్టవలసిన పనులు కొన్ని ఉంటాయి, అవి భర్తే చక్కబెట్టాలి. భార్య చక్కబెట్టవలసిన పనులు ఉంటాయి, అవి భర్తతో కలిసి భార్య చక్కబెట్టాలి. ఎవరి పని వాళ్ళు చెయ్యాలి. కుక్క పని గాడిద చేసినందుకు గాడిద నడ్డి ఇరిగిపోయింది, తెలుసు కదా ఆ కథ. ఒక ఆయన కుక్కని గాడిదని పెంచాడట. దొంగలు వచ్చారు. దొంగలు రాగానే ఏం అరవాలా? కుక్క అరవాలా? భయో. మరి దీనికి ఏమైందో తెలియదు, ఇది నోరు మూసుకుని పడుకుంది. ఈ గాడిద చూస్తుంది, ఇదేం అరవటం లేదు. ఎంత ఇది సప్పుడు చేసినా కానీ కుక్క అలాగే పడుకొని చూస్తుంది, కానీ అరవట్లేదు. అప్పుడు గాడిద లెక్కించుకుందంట, కుక్క అరవట్లేదు కానీ నేను అరుద్దాం అంటే, కుక్క అరుపు దీనికి ఎలా వస్తుంది అని ఇది గాడిద స్వరంతో మొత్తం బైకు అంటుంటే వాళ్ళ ఒళ్ళు మండిపోయి కర్ర తీసుకొచ్చి నడ్డరు కొట్టాడు. అసలు కారణం ఏంటో పాపం అతనికి తెలియదు. ఇది మంచిగా చేద్దాం అనుకుంది, కానీ ఇది చేసే పని కాదు. అది నీవు చెయ్యకూడని పనులు నువ్వు చెయ్యకూడదు, నువ్వు సంభాషించకూడని పనులు నువ్వు సంభాషించకూడదు. అది నీ పని కాదు. నువ్వు ఏది చేయాలో అదే చేయాలి. నువ్వు ఒక ఆఫీసులో పని చేస్తున్నప్పుడు ఎవరి సీటు వాళ్ళదే. నేను ఆ సీట్లోకి వెళ్ళి పని చేస్తానంటే ఉద్యోగం ఊడిపోతుంది. నువ్వు ఏ పని దేవుడు నీకు ఇచ్చాడో ఆ పనే చేయాలి. ఇది మాత్రం మర్చిపోకూడదు. చాలామందికి ఈ రహస్యం తెలియక ఏం చేస్తారంటే, ఏళ్ళ సంభాషణ పెడతారు, ఏళ్ళ ఫోన్లు చేస్తారు. నీకు పని ఏంటది? నీకు ఎందుకు? నేను చేసుకుంటా, నీకు అవసరం ఏంటి? మీకు కఠినంగా ఉన్నా సరే ఒక మాట చెప్తాను, వినండి. ఎవరైనా మిమ్మల్ని ఏదైనా
మీ ఫోన్ నెంబర్ అడిగితే నా నెంబర్ మీకు ఎందుకండి అని ఆడవాళ్ళు ఎవరైనా మగవాళ్ళు అడిగితే మీరు చెప్పాలి, ఎందుకు నా ఫోన్ నెంబర్ మీకు ఎందుకండి అని. అంటే మీతో నాకు పని ఏముంటుంది? అంతేగాని అబ్బాలే అడిగారులేండి ఫోన్ నెంబరు అని ఫోన్ నెంబర్లు ఇచ్చి చేసామంటే ఈ రోజుల్లో పాపం జరిగేదంతా కూడా ఈ సెల్ ఫోన్ల ద్వారానే. అలాగే నీకు తెలియని అన్నోన్ నెంబర్ వచ్చింది అనుకోండి, తిరిగి రీకాల్ చేయొద్దు, రిటర్న్ చేయొద్దు. నీకు తెలియని నెంబర్, అది ఎవరో మిస్డ్ కాల్ ఇచ్చారు, నువ్వు చేయకు. మిస్డ్ కాల్ ద్వారా కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఒకడు, చెప్తే ఆశ్చర్యపోతారు. అలాగే ఇంట్లో కొన్నిసార్లు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి మాట్లాడుతున్నప్పుడు గేట్ బయట వరకే, అక్కడే ఆ లోపల కూడా వచ్చి కూర్చుని మంచిళ్ళు ఇవ్వండి, సోది ఇవ్వండి, ఇవన్నీ అది లోపల కూడా రానివ్వకూడదు. నేను ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, దుష్టుడు ఏ సమయంలో ఎలా నీ మీద దాడి చేస్తాడో నీకు తెలియదు. వాక్యంలో ఉంది, ఒంటరి సంభాషణ చేసిన వాడు సర్వనాశనం అయిపోతాడు. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి సామెతల గ్రంథం జాగ్రత్తగా. ఇక్కడ వచ్చిన ఇబ్బందల్లా ఏమైందనంటే, వాక్యం మనకి విరోధంగా మాట్లాడితే అది మనకు నచ్చదు. ఇప్పుడు నేను ఒక మాట మీకు, ఒక ఎక్సర్సైజ్ చెప్తాను వినండి. ఇంట్లో ఎవరైనా ఒక అబ్బాయి చెడిపోడు అనుకోండి, ఆ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది చెప్పండి? చెప్పాలా? ఎవరి మీద ఉదాహరణ పెట్టను, నేను నా మీద పెట్టుకుంటాను. నేను మీ మీద ఎవరిని పెడితే బాధపడతారు బాగోదని నా మీద పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను ఉన్నాను మా ఇంట్లో ఒక్కడే, మా అమ్మగారు నాకేదో కొన్ని పనులు అప్పగించి వెళ్ళింది. నేనేమో లేనిపోని సహవాసం అంతా చేసి సంభాషణ చేసి మొత్తం మీద నేను చదువుకునే చదువుకోలేదు, ఒక పద్ధతి లేకుండా బ్రతుకుతున్నాను. ఇప్పుడు పద్ధతి లేక బతుకుతుంటే వాళ్ళు ఎవరికి నష్టమైంది నాకు చెప్పండి? అయ్య బాబు అలా చూస్తున్నారేమండి? ఎవరికి నష్టమవుద్ది? ముందు నేను నష్టపోయాను ఒకటి, రెండవది నా కుటుంబం నష్టపోయింది, మూడవది నేను ఎందుకోసమైతే ఉపయోగపడాలో ఆ వ్యవస్థ నష్టపోయింది. తెలుసా మీకు? మూడవది, ఒకవేళ నేను దేవుని సన్నిధికే వెళ్తే ఉంటే దేవుని సన్నిధి కూడా చెడ్డ పేరు వచ్చింది. టోటల్గా చెప్పాలంటే ఆ తర్వాత నేను చెడిపోయి ఎక్కడో వక్ర మార్గాన్ని వెళ్ళి నా తల్లి సంపాదించిన సంపాదన అంతా పాడు చేశాను. ఇంట్లో వాళ్ళతో గొడవలు వచ్చాయి, కొట్లాటలు జరిగాయి, ఆఖరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. ఇదంతా ఎందుకు జరిగింది చెప్పండి? నేను ఒక్కడిని చెడిపోవటం వల్ల జరుగుతున్న నష్టం ఇదంతా. నువ్వు తప్పు చేసినప్పుడు నీకు ముందు అది చాలా తీగా అనిపిస్తుంది, దాని ఫలితం మాత్రం చాలా చేదుగా ఉంటుంది. మొదట పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధం. నీలో ఒక్కటి మొలిస్తే చాలామంది చెడిపోతారు. ఇది గుర్తుపెట్టుకో. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము దయచేసి 14 నుంచి చదవండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14 నుంచి. అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నం చేయండి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడు. దేవుని కృపను పొందకుండా, చదువు తల్లి, చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులు. నాకు చెప్పాలి, వేరు ఎంతమందిలో మొలిసింది? ఒక్కళ్ళు. ఎంతమంది అపవిత్రులు అయిపోయారు? అనేకులు. అదేంటి ఒక్కళ్ళు మొలిస్తే అనేకులు ఎందుకు అయ్యారు?
ఇంట్లో ఒక కుర్రోడికి అనారోగ్యం చేస్తే ఇంటిల్లి పాలని హాస్పిటల్ తిరగాల, మొత్తం ఇంట్లో వాళ్ళందరూ తిరుగుతారు. నువ్వు తాగినప్పుడు, నువ్వు తిరిగినప్పుడు నువ్వు ఒక్కడవే నష్టం అనుకుంటావు. కాదు కాదు, నీ మీద ఆధారపడ్డ వాళ్ళందరూ నష్టపోతారు. అందుకే మొదటి విషయమే జాగ్రత్త ఉండాలి. ఆ వేరు మొలుస్తున్నప్పుడే పీకేయాల. నెమ్మదిగా మాటలు మారుతున్నాడు. అందుకే పిల్లలు మాటలు మారుతున్నాడు. ఏంటి మాటలు తేడా వస్తుంది, ఏంటి ఏంటి ఆలోచన ఏంటి అసలు అని వెంటనే ప్రశ్నించాలి. నోటి మాట, అందుకే నోటి మాటలు చాలా జాగ్రత్త అన్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. మీలో జారత్వమే కానీ అపవిత్రతయే కానీ, చదువు తల్లి, చదవాలంటే వాళ్ళ గురించి అసలు మాట్లాడకూడదు, చదవాలి. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను కానీ మీరు బూతులు, పోకిరి మాటలు, సరసోక్తులైన మీరు ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. చూసారా, వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు అర్థమైందా? వాడు ప్రత్యేకంగా కూర్చొని సెల్ ఫోన్ చూస్తున్నప్పుడే తల్లి ప్రశ్నించాలి, ఏంట్రా చూస్తున్నావు, అంతసేపు ఉంచున్నావేంటి అక్కడ అని ప్రశ్నించాలి. కానీ చూడండి మనకెందుకు అనుకోకూడదు. ఎక్కడికన్నా వెళ్ళాడు వాడు, ఎక్కడికి వెళ్ళావురా, ఎవరితో అది ఆడుతూ చూసి నేను అక్కడ ఆడుతున్నావేంటి నువ్వు. ఎప్పుడైతే ఆ చిన్నదాన్ని ఖండించావో నెక్స్ట్ వాడు ఒకరి మార్గంలో ఒప్పుకోడు. ఇంట్లో ఉన్న భార్య కూడా అంతే. ఈరోజు మీ వారు ఏదో తెచ్చాడు, ఎక్కడదండి, ఏంటండి ఇది అని. ఈయన రోజు పేకాడాడు, ఒక ఆయన పలావ్ ప్యాకెట్ తెచ్చేవాడు సాయంకాలం. ఈవిడ పలావ్ అంటే ఇష్టం. పలావ్ తినగానే ఈయన ఎన్ని గంటలకు వచ్చాడో సంగతి మర్చిపోయేది. ఆయన తెలివిగా ఏం చేయడంటే పలావ్ ప్యాకెట్, పూల ప్యాకెట్ తెచ్చేవాడు. పలావ్ ప్యాకెట్, పూల ప్యాకెట్ ఈయన ఏం చేసిందంటే, ఈయన ఏం చేస్తున్నాడో అన్నీ మర్చిపోలే చేసింది. ఏ రోజున కూడా ఏంటంటే ఎంత లేటుగా వస్తున్నారు ఏంటని అడగలేదు ఆ మనిషి. ఈ అయ్యగారు ఆఫీస్ నుంచి అటు వెళ్ళి పేకాట ఆడటం మొదలెట్టి వస్తూ ఈమె నోరు మోంచడానికి పలావ్ తెచ్చేవాడు. ఒకరోజు తెచ్చినప్పుడు ఏదో అనుకోవాలి, రెండో రోజు తెచ్చినప్పుడు ఏం చేయాలి, అవును ఏంటి రోజు చేస్తున్నారేంటి, మరి ఇంట్లో అన్నం ఏమవుద్ది అని అనలేదు, తిండిపోద్ది, కొత్త రుచులు కావాలి ఈమెకి. ఇదేంటిది, ఇదేం అలవాటు, ఎప్పుడు లేని ఇది కొత్తగా అలవాటు చేస్తున్నారేంటి మీరు అని అడగవలసింది. ఆమె అడగలేదు. చివరికి ఏం జరిగింది తెలుసా మీకు, ఉద్యోగం మానేశాడు. వాళ్ళ రోజు ఇతనికి యేసయ్య అంటే ఇష్టం లేదు. నేను చెప్పాను ఎప్పుడు చెప్పకండి, చూద్దాం ప్రార్థన చేద్దాం. నేను వెళ్ళి ప్రార్థన పెడితే ఆ లోపల తలుపులు వేసుకుండేవారు. వీళ్ళిద్దరికీ వాక్యం చెప్పండి, భార్య భర్తలకే. ఒకనొక రోజు నేను ఏంటి డిఫరెంట్గా మాట్లాడుతున్నాడు ఈ మనిషి, బైబిల్ అంటే ఏదో అనుకున్నాను నేను, అందరూ ఇంకోలా చెప్తారు, ఈయన వాక్యం వేరే చెప్తున్నాడని చెప్పి తలుపు తీసి నెమ్మదిగా కొంచెం తీసుకుని వెంట మొదలెట్టాడు. ఆ తర్వాత మా మధ్యకి వచ్చి కూర్చున్నాడు, వాక్యం ఎత్తి విన్నాడు. అప్పటికి ఉద్యోగం మానేసాడు, 2 సంవత్సరాలు రెస్ట్ అయిపోయి అందరూ ఆఫీసులు ఏమనుకుంటారని చచ్చిపోయాలనుకున్నాడు.
అప్పుడు మాట్లాడాను, ఏం చేస్తావు అన్నాను అంటే పలానా చోట. ఏమైందంటే ఇలా జరిగింది. కనీసం లీవ్ లెటర్ లేదు, ఏమీ లేదు. అందరూ ఏమో చచ్చిపోవడం అనుకుంటున్నారు. అందరూ ఆఫీస్ వాళ్ళతో మాట్లాడితే చచ్చిపోలేదని అన్నారు. నేను నవ్వి అప్పుడు వెంటనే ఏం చెప్పానంటే ప్రార్థన చేసి ఈమెను తీసుకుని ఇమీడియట్గా ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోయి, మీ ఆఫీస్ ఎదురుకుంటా ప్రార్థన చేస్తూ నువ్వు ప్రార్థన చేసుకో, మీ ఆఫీసర్ దగ్గర ఏం మాట్లాడకు, వాళ్ళ నుంచి అంటే వెళ్ళి నించున్నాడు. చూడగానే ఆయనకి ఆశ్చర్యపోయి, బ్రతికే ఉన్నా, ఏం మాట్లాడలేదు. జాయిన్ అయిపోడు. ధైర్యపరిచి ఆ పిల్లలతో మాట్లాడి వేరే ఆయన తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడి మన దగ్గర తెచ్చుకోవాలి. ఇలాగ చాలామందిని బలపరిచినమ్మా. దేవుని కృపను బట్టి జీవితమే లేదనుకున్న వాళ్ళకి పిల్లలు బాగుపడ్డారు, ఆయన బాగుపడ్డాడు, మళ్ళీ ఉద్యోగం జాయిన్ అయ్యాడు. ఇంత చేసాం. ఇది ఎక్కడ ఏంటని మీకు చెప్పను, కానీ చెప్తున్నా. భార్య కూడా ఏం అడగాలని అంటే, రోజు ఒక వస్తువు తెస్తున్నప్పుడు ఎందుకు ఇలా తెస్తున్నారని ప్రశ్నించాల. ఏంటిది మీరు మరి ఇంట్లో తిండి సంగతి ఏంటి, ఎలాగ ఎంతకాలం ఎలాగ అని అడగాల. అలాగే భర్త కూడా అడగాల, ఏంటమ్మాయి కొత్తగా వ్యవహారం ఏంటో జరుగుతుంది, ఏంటి వంట విషయం తేడా వస్తుంది ఏంటి అని ప్రశ్నించకపోతే నష్టపోతాం. పిల్లల్ని కూడా అంతే. పిల్లల్ని కూడా ఏం చేయాలంటే ఏంటి అని ప్రశ్నించాలి. ఇప్పుడు మన దగ్గర నచ్చింది ఇదే తెలుసా మీకు? ఇప్పుడు ఎంతకీ ఇదే నచ్చలేదు మన దగ్గర. ఏది? ప్రశ్నించడమే నచ్చలేదు. అదిగో నువ్వు పాస్టర్లా ఉండాలి, కానీ మమ్మల్ని ప్రశ్నిస్తావేంటి అని అంటే, బాబు నా దగ్గర 10,000 మంది వస్తారని సేవ ప్రారంభించలేదు నేను. సేవ చేసే స్థలంలో 10 మంది ఉన్నా ఆ 10 మంది జీవితాలు బాగుండి ఇంకో 10 మందిని బాగు చేసే సాక్షులు అయితే చాలు. నాకు తిండి లేకపోయినా పర్లేదు, ఎవరో ఒకరు గెంజి చేస్తారు, గెంజి దాగి బతుకుతాను. మంచి వాహనాలు లేకపోయినా నాకేం పర్వాలేదు. నేను డబ్బు సంపాదన కోసము, వాహన సంపాదన కోసం అయితే రాలేదు. అప్పుడు ఎలాగైతే ఉన్నాం ఇప్పుడు అంతే. అప్పుడు ఏ తిండి తింటాను, ఇప్పుడైతే తిండి తింటాను. అప్పుడు ఎలాగైతే ఉన్నా ఇప్పుడైతే దేవుని కృపను బట్టి. ఏ రోజున డబ్బులు ఉన్నప్పుడు ఒకలా మిడిసిపాటుది లేదు, లేనప్పుడు లేదు, ఎలాగన్నా ఒకటి. నా గోల్ అంతా ఏంటనంటే, నువ్వు నీ కుటుంబం సరిగ్గా ఉండి ఇంకో కొన్ని కుటుంబాలని ప్రభు దగ్గర నడిపించాలి. ఇదే నా ఆశ. కానీ ఒక్క విషయం నువ్వు చేతిలోకి వెళ్ళావు అనుకో, మొత్తం చేదవుతుంది. అదే చెప్పాడు రోమాపత్రికలు, మనం చదివిందే అది కదా. మొదట పీడికుడు పరిశుద్ధమైనదైతే మొద్దంతయు పరిశుద్ధం. అంటే ఏంటండి? ఒక్క విషయంలో నీకు తేడా వచ్చిందంటే మిగతా అన్ని విషయంలో తేడా అవుతావు. చాలామందికి రహస్యం తెలియట్లేదు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చూడండి. గలతీ పత్రిక 5:19, శరీర కార్యములు స్పష్టమయ్యున్నవి, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, ఆటపాటలు మొదలైనవి. చెప్పిన ప్రకారము ఇలాంటివి చేసేవారు అస్సలు దేవుని రాజ్యానికి వెళ్ళరు, ఇక్కడ క్షేమంగా ఉండరు. ఈ మొదట ముద్దలో
అపరిశుద్ధమైనవి అన్నీ కూడా ఇవి. అలాగే అదే గలతీ పత్రికలోనే మళ్ళా 5వ అధ్యాయము దయచేసి 9వ వచనం చూడండి. పులిసిన పిండి కొంచెమైన 5:9 పులిసిన పిండి కొంచెమైనను అద్దెగది కొంచెం ఉంటే చాలు బాబు, పెరుగు తోడెడతాకి ఎంత పెరిగేస్తాం ఏంటి? ఎన్ని పాలైనా వేసేసి తోడుచొక్క ఇంతే. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 6వ అధ్యాయము 5వ అధ్యాయము కొరింథీ పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయము దయచేసి 6వ మాట 6వ వచనం, మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులి చేస్తుంది. మీరు ఎరగదా? అంటే కొంచెము మిగతాదంతా ఏం చేస్తుంది చెప్పండి? పాడు చేస్తుంది. నువ్వు ఒక్కసారి రహస్యంగా చాటుని ఎవరితో మాట్లాడటం నేర్చుకో, ఆ తర్వాత జీవితం అంతా అదే నేర్చుకుంటావు. మొదటిసారి నువ్వేం చేయాలంటే ఖండించాల. మొదటిసారి నువ్వు దాన్ని పట్టించుకోకూడదు అసలు ఈ విషయం. మా పిల్లలకి మొదటి నుంచి పూలు ఎక్కువ కావాలి. నాకు పూలు పట్టీలు ఆ సౌండ్ నాకు పడదు. పట్టీల సౌండ్ ఒకటి, పూలు వాసన ఒకటి, వాజుల సౌండ్ ఒకటి ఇష్టం ఉంటుంది. ఏంటో నాకు అవి వింటే ఇరిటేషన్ వస్తుంది నాకు. అవి నాకు వినపడకూడదు. నిన్నెవరో ప్రార్థనకు వస్తే పూలు తెచ్చినావు కాదు, అసలు నాకు పూలు జోలికే వెళ్ళాం. ఎవరు తెచ్చింది అని అడిగాను. ఫలానా. ఏ పనేం లేదేటి అన్న అంటే దానికి ఏదో చిన్న విషయం అయింది. అప్పుడు అన్నాను అది పెట్టి మీకు అంత బాగా ఉంటే చేసుకుంటాం. అప్పుడు ఏం చేస్తానంటే ఇమీడియట్గా చచ్చి మార్పించేస్తాను. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఒక్కటి కానీ ప్రవేశిస్తే దాని వెనక ఇంకోటి ప్రవేశిస్తాం. అది విషయం. చీమలు ఎన్ని వస్తాయి చెప్పండి ముందు? చీమలు ఎప్పుడన్నా ఎన్ని వస్తాయి? ఒకటే కనపడుతుంది. తర్వాత గొట్లు నీలో కూడా అంతే. పాపము అనేది ముందు ఒకటే ప్రవేశిస్తుంది. ఆ తర్వాత నీ జీవితం ఒక పెద్ద ప్రశ్నార్థకం అయిపోద్ది. మాట తేడా వచ్చినప్పుడు అబద్ధాలు నేర్చుకుంటావు, అబద్ధాన్ని సపోర్ట్ చేయడానికి మోసం నేర్చుకుంటావు, మోసాన్ని సపోర్ట్ చేసుకోవడానికి ఒకటి చేస్తావు. అందుకే మొదటే తేడా రానివ్వకూడదు. మొదట తేడా జరిగిందా తర్వాత అంతా తేడా జరుగుతుంది. ఈ మాట గుర్తుపెట్టుకోండి. అందుకే మనస్సు మారాల. మనస్సు మారి నూతనమైతే నువ్వు ఒక కొత్త వ్యక్తి అవుతావు. ఆ పాతయన్ని తీసేయండి అన్నాడు. అందుకనే ఆ పాతయన్ని తీసి పాడేయండి. దేవునికి సంపూర్ణంగా నువ్వు సమర్పించుకో. చేదైంది నీలో ఒకటున్నా నువ్వు నష్టపోతావు, జాగ్రత్త. తర్వాత ఏడ్చిన ఫలితం ఏమి ఉండదు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 15 చదివితే, ఏశావు కూడా ఒక్క పూట కూటు కోసమే జ్యేష్ఠత్వం హక్కు నమ్మేసుకుని తర్వాత చాలా ఏడ్చాడంట ఆశీర్వాదం కోసం. కుదరలేదు. చదవండి అన్నమాట, ప్రార్థన చేసుకుందాం. ముందు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు, దుర్వినియోగం చేసుకున్నాడు. తర్వాత ఏడ్చిన ప్రయోజనం లేకుండా పోయింది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కు నమ్మి వేసుకున్న ఏశావు వంటి భ్రష్టుడైనను చదవాలి చూచుకొనుడి, ఆశీర్వాదం పొందగోరి ఎదికినను పొందనవకాశం దొరకక అది ఏడ్చాడు. తర్వాత కుదరలేదు అంటే అవకాశం పోయింది, ఛాన్స్ పోయింది. నువ్వు కూడా అంతే. చిన్న పాపమే కాదు అనుకుంటావు. ఎవరో పాట కూడా రాశారు, చిన్న పాపమేనని మిన్నకుంటిని. చిన్న పాపమే అనుకుని ఊరుకున్నాడట. మొత్తం అంతా నాశనం చేస్తుంది. నువ్వు కూడా అలాగ అవుతావు.
కాబట్టి మొదట ముద్ద పిడికెడు పరిశుద్ధమైతే ముద్ద అంత అన్ని విషయాల్లో అలా ఉందాం. జాగ్రత్తగా మొదటి నుంచి జాగ్రత్త చూసుకుందాం, ఉన్నత స్థాయికి వెళ్దాం. దేవుడు ఆ కృపాభాగ్యం, ఆ పరిశుద్ధ జీవితం మనందరికి దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డ, నీలో ఏదన్నా చిన్న విషయం తేడా వస్తుందేమో చూసుకో. మాటల్లోనూ, క్రియల్లోనూ, స్నేహితుల్లోనూ ఏదన్నా తేడా జరుగుతుందేమో చూడు. వెంటనే చెప్పు దేవునికి, దేవా నాలో ఈ విషయం తీసేయి, నాలో ఈ విషయం తీసేయి. నాలో చేదైన వేళ్ళు ఉన్నాయి, నాలో చేదైన ఆలోచనలు ఉన్నాయి, క్షమించు. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు. విన్న వాక్యాన్ని మా హృదయంలో నీరు గట్టి ఫలింపజేయండి. మొదలో పిడికెడు పరిశుద్ధమైతే ముద్దంతా పరిశుద్ధమే అన్నారు. నిజమే, వేరు పరిశుద్ధమైతే చెట్టంతా పరిశుద్ధమే. అంతరంగంలో చెడిపోయిన మేమైతే జీవితం పాడైపోద్దనే భయభక్తులతో నువ్వే మమ్మల్ని బాగు చేసిన దేవుడు, బాగు చేయగల దేవుడు అని, చేదైన బ్రతుకులకు మధురమివ్వగల దేవుడు అని నీ పరిశుద్ధ రక్తము దగ్గరికి వస్తూ ఉన్నాం ప్రభువా. దయచేసి ఇంకా నేటికి మారు మనసు లేని బిడ్డలు, రహస్య పాపాలతో బతుకుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వారిని దర్శించి నీకోసం ప్రయోజన బిడ్డలుగా చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి గణపరిచి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం.